నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్‌లైట్ టీవీ. నేను డాక్టర్ సుధా. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఒక ప్రాణాంతక వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాం. అదే క్యాన్సర్. ప్రపంచానికి పెరుగుతున్న ముప్పు. ఈ రోజుల్లో క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా రోగులతో పాటు వారి కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ, అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ ఐఏఆర్సి విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 2.06 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా దాదాపు 97 లక్షల మంది ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ప్రతి 5గురిలో ఒకరికి వారి జీవితకాలంలో ఏదో ఒక దశలో క్యాన్సర్ వచ్చే అవకాశముందని అంచనా. గుండె సంబంధిత వ్యాధుల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న రెండో ప్రధాన వ్యాధి క్యాన్సర్. సరైన నివారణ చర్యలు, ముందస్తు పరీక్షలు, సమయానికి చికిత్స అందించకపోతే రాబోయే సంవత్సరాల్లో క్యాన్సర్ భారము మరింత పెరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధనిక, పేద దేశాల మధ్య క్యాన్సర్ చికిత్సలో భారీ అసమానతలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యాధునిక వైద్యం, మందులు, స్క్రీనింగ్ సౌకర్యాలు సులభంగా అందుబాటులో ఉండగా, తక్కువ ఆదాయ దేశాల్లో చికిత్స ఆలస్యం కావడం, మందుల కొరత, ఆర్థిక భారం వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంది. క్యాన్సర్ కేవలం రోగినే కాదు, వారి కుటుంబాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వైద్య ఖర్చులు, ఉద్యోగ నష్టం, మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక సంరక్షణ వంటి కారణాలతో అనేక కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక క్యాన్సర్ కేసులు ఆసియా ఖండంలోనే నమోదవుతున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్, మహిళల్లో రొమ్ము క్యాన్సర్, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అధికంగా కనిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వచ్చే క్యాన్సర్ కేసుల్లో దాదాపు 40% వరకు నివారించగలిగేవి. పొగాకు వినియోగం, మద్యం సేవించడం, అధిక బరువు, శారీరక వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారం, వాయు కాలుష్యం, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి అంశాలు ప్రధాన ప్రమాదకారకాలు. అయితే ఒక శుభవార్త కూడా ఉంది. క్యాన్సర్ను మొదటి లేదా రెండో దశలోనే గుర్తిస్తే చికిత్స విజయావకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అందుకే మహిళలు ప్యాప్స్మియర్, మామోగ్రామ్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. పురుషులు నోటిలో తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, పుండ్లు లేదా ఇతర అసాధారణ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. క్యాన్సర్ నియంత్రణ కోసం ప్రతి దేశం నాణ్యమైన చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం, స్క్రీనింగ్ కార్యక్రమాలను విస్తరించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, రోగులకు ఆర్థిక రక్షణ కల్పించడం అత్యంత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, పొగాకు మరియు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండటం, అలాగే నిర్దిష్ట వ్యవధిలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గుర్తుంచుకోండి, సమయానికి పరీక్షలు చేయించుకోవటం, వ్యాధిని ముందుగానే గుర్తించటం, వైద్యుల సూచనలు పాటించటం ఇవే క్యాన్సర్పై విజయానికి మొదటి అడుగులు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య అవగాహన వీడియోల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నేను డాక్టర్ సుధా మరో ఉపయోగకరమైన ఆరోగ్య అంశంతో త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.